So hey guys, welcome back to our channel Jessie Queen. So ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఇంట్రొడక్షన్ ఏంది నేను ఒక్కనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో ఏంటి అని మొత్తం చెప్తున్నా విను. సో ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో మీ సపోర్ట్ కోసం అయితే మేము ముందు చేస్తాం, మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ గాయస్. సో ఇప్పుడైతే నా పక్కకి ఎవరు లేరు. సో ఫస్ట్ కంటెంట్ ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో చెప్పారు ఏమున్నా సరే ఫస్ట్ దేవుడితోనైతే స్టార్ట్ చేయాలి. సో అయితే మేము ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి సో అసలు మేము మా ఇల్లుని ఎట్లా చేసినాం మొత్తం క్రిస్మస్ ట్రీ ఇవన్నీ చూపెడతాము. సో ఇంకొకటి మెయిన్ ఏంటంటే సో నేనైతే ఇమ్రాన్ నా పర్మిషన్ తీసుకున్నా. సో ఇమ్రాన్ అన్న ఓకే ఛానల్ పెట్టుకో అది మంచిగా సపోర్ట్ చేసిండు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ వద్దని. అండ్ వీళ్ళందరూ నాకు చాలా మంచి సపోర్ట్ చేస్తారనమాట ప్రతి ఒక్క దాంట్లో. సో ఇట్లా నాకు ఎట్లా అవుతుందంటే ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇట్లా యూట్యూబ్ అంటే ఒక జెస్సీ క్వీన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నందుకు. సో నా పక్కనే ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను వెయ్యి మా ఇల్లు అండ్ నేనైతే మా ఫ్లోర్లో ఉన్నా. ఇప్పుడు మొత్తం పోయి చూపెడతా మీకు. సో ఇంకేంటంటే నేను ఎట్లాంటి కంటెంట్స్ చేయాలి అసలు ఏంది, ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఏ కంటెంట్ చేయమంటే నేను ప్రతి ఒక్క కామెంట్స్ చదువుతా. సో మీరు ఏ కంటెంట్ చేయమంటే ఆ కంటెంట్ కంపల్సరీ చేస్తా. సో ఇప్పటి నుంచి మీకు మంచి కంటెంట్ ఇస్తా. సో మీరు చూసి ఫుల్ నవ్వుకుంటారు. సో నాకు ఎక్కువ మాట్లాడనీకైతే వస్తలేదు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కాబట్టి. సో ఆ ఫీల్ వేరే లెక్క ఉంటుంది. సో అంతే. ఇప్పుడు ఇప్పుడు పోయి మనం క్రిస్మస్ ట్రీ అవన్నీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను అనమాట. ఓకేనా, చూడండి. ఆగండి ఫస్ట్ దీనికంటే ముందు మా మమ్మీ వచ్చి ఇంకా కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తుంది అంటే ఏందో టామ్. సో మా మమ్మీ చాలా మంచిగా రెడీ అయింది కానీ. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? జెస్సీది ఏంటంటే ఇన్ని రోజులు వీడియో తీసింది 1 year 2 years అమ్మ పోగొట్టుకుందా 2 years అనుకుంటా. 2 years అందరు ఛానల్స్ పెట్టుకున్నారు చేసిండు. మరేగా జెస్సీ కూడా ఉండలేకపోతుంది, పెట్టాలని అంటే ఇన్ని రోజుల నుంచి ఈరోజు వచ్చింది పెడుతున్నాం. సో ఏం కంటెంట్ చేయాలో నాకైతే తెలియదు, ఎట్లా చేయాలో కూడా తెలియదు. మీరే కొంచెం నాకు బ్లెస్సింగ్స్ చేయండి, మా పాపని బ్లెస్సింగ్ చేయండి, చూపించండి. వీడియోస్ గురించి నాకు అస్సలు ఏం తెలియదు. నేను ఒకలా పాప ఏదైనా తప్పులు చేస్తే మంచి చేస్తే ఇది మంచి చెడు చెప్పండి. నాకు కొంచెం ఫీవర్గా ఉంది, జలుబు ఉంది అన్నాను, టార్చర్ పెట్టింది. వీడియో 1 year నుంచి పెడుతుంది అనమాట. ఇక పోయి వాళ్ళ అన్నని పర్మిషన్ అడిగి సరే అని పెడదామని ఇక పెడుతున్నాం. మాది క్రిస్మస్ సీజన్, చాలా క్రిస్మస్ బిజీలో ఉంటాం మేము. ఇక ఈ క్రిస్మస్ నెల మాకు చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో, అన్ని బ్లెస్సింగ్స్ అన్నీ. అందరు ఎవరు క్రిస్టియన్స్ ఉన్నా ఎవరున్నా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ముందు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అందరు ఇలానే హ్యాపీగా ఉండండి. న్యూ ఇయర్ కూడా రాబోతుంది, కొత్త సంవత్సరంలో కూడా మీరు బర్త్డే కూడా వస్తుంది. న్యూ ఇయర్లో కూడా అందరు హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి. మీ అందరికి కూడా బ్లెస్సింగ్స్. ఉన్న పిల్లలందరూ చక్కగా చదువుకోవాలి, పెద్దలందరూ మంచిగా ఉండాలి, మంచి ఫ్యామిలీలు చక్కగా ఉండాలి, రిలేషన్స్. మన యూట్యూబ్ ఛానల్ ఏంటి అందరిని ఆదరించాలి, మమ్మల్ని కూడా ఒక ఆదరించమని వేడుకుంటున్నాను. మళ్ళీ మా పాప జెస్సీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వర్షిత, సోనం వీళ్ళకి ఒక బ్యాచ్ కదా, వాళ్ళు కూడా ఆల్రెడీ పెట్టేసుకున్నారు ఛానల్స్. మా జెస్సీ లేట్ అయిపోయింది పాపం, నా వల్ల లేట్ అయింది వద్దని. సో ఇమ్రాన్ అన్న అండ్ వద్దనకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా ఏంది ప్రతి దానికి మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇమ్రాన్ అన్న వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, పరిశాన్ అక్క. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. నేను ఇప్పుడు ఏమైనా ఇట్లా చేద్దామంటే కూడా చలో చేసేద్దామని మంచిగా ఒక సపోర్ట్ లెక్క ఉంటారు నా దగ్గర. సో ఇమ్రాన్ పర్మిషన్తో అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇమ్రాన్ కూడా కొన్ని వీడియోస్ వస్తాయి, ఇందులో చూడండి. అందరూ వస్తారు వీడియోలు, అందరూ బ్లెస్సింగ్. వర్షిత కానీ సోనం
ఇంకా బబ్బు బబ్బు కూడా నాకు చాలా సపోర్ట్ చేసిండు, ఎందుకంటే ఫస్ట్ నేను బబ్బుతోనే వీడియో తీసిన ఫ్యామిలీ వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ ఇంకా ఇమ్రాన్ వాళ్ళ అమ్మ అయితే క్యూటీని బాగా, క్యూటీ అంటే మా నిక్ నేమ్, నన్ను ఇంట్లో క్యూటీ అని పిలుస్తారు అందరూ, ఎందుకంటే నేను క్యూట్ ఉంటా కాబట్టి. ఏం క్యూట్ ఉండదు, నన్ను బుర్ర తింటాను, క్యూట్ ఉంటా గైస్ క్యూట్ ఉంటాను, ఏడిపించి గెలిపించుకొని పెట్టుకుంటుంది. ఇంకా వాళ్ళ డాడీ తెలియదు, మంచి కంటెంట్స్ ఇస్తాం మీకోసం. ఏమిస్తుందో చూడాలి. వీళ్ళని మాత్రం ఫుల్ సతాయిస్తా, ఫుల్ అంటే వీళ్ళకి టార్చర్ చేస్తా. స్పందన, హారిక, మళ్ళీ ప్రియా, ఇంకెవరమ్మా మీ టీమ్ లో, ప్రియాంక, గంగు అన్న, నరేష్ అన్న, బెనర్ అన్న, కట్టప్ప అన్న, అందరూ మంచిగా చూసుకునే వాళ్ళు. ఇక వాళ్ళ వదినంటే మీకు చెప్పలేము, అంటే ఇమ్రాన్ వాళ్ళ భయ్య, ఇమ్రాన్ వాళ్ళ వైఫ్, ఇమ్రాన్ వాళ్ళ అన్నమే తినిపించేది జెస్సీకి, ఎందుకంటే నైట్ షూట్ అయిపోయింది కదా ఈవినింగ్, పైన వీళ్ళు మస్తు మంచిగా చూసుకుంటుండే నన్ను అయితే. నాకు అసలు ఇది అంటే ఒక డ్రీమ్ లెక్క అనిపిస్తుండే, అసలు ఇది నిజంగా అంత అనిపిస్తుండే. కానీ బెస్ట్ ఫ్యామిలీ అది. ఇక ఎందుకు గొడవలు వచ్చినాయి పెట్టుకోవద్దు. మనీ కూడా మంచి మనీ అన్న టీం అంతా రీల్స్ లోనే కొట్టుకునేటోళ్ళు, మీరు అనుకునేటోళ్ళు కొట్టుకునేటోళ్ళు, ఇట్లా అట్లా అనేసి చదువుకు బంద్ చేసి పిల్లలని సాటర్డే 1 hour చేసేటోళ్ళు మా ఇల్లు. కానీ మేమంతా ఒక ఫ్యామిలీ, అసలు మాది అది టీం కూడా అన్నారు, జస్ట్ ఫ్యామిలీ అంటారు. అందరు అపార్థం చేసుకోరు, అది రాంగ్. పిల్లలు చదివేయకుండా ఎవరు ఉండవు, మేము కూడా చేసి చదువుకుంటేనే వీడియోస్ చేసుకుంటూ ఉంటాము. ఆల్రెడీ మళ్ళీ ఒకవేళ క్లాసెస్ కావాలంటే ఇమ్రాన్ వైఫ్ కొంచెం క్లాస్ చెప్పేది, అమ్మాయికి టైం ఉన్నప్పుడు పైకి వెళ్ళి వాళ్ళు 6 o'clock వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఇర్ఫాన్, సల్మాన్ వీళ్ళతో అయితే మంచి అసలు ఎంత టైం స్పెండ్ చేస్తుండే అంటే వాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటుండే తెలుసా. మేము ఇంకా అలా అప్పుడు మెమోరీస్ అంతా వేరే అసలు నిజంగా. మళ్ళీ ఈ టీంలో అది సోనము, వర్షిత, జెస్సీ ముగ్గురు కూడా రావాలని కొంచెం కామెంట్ పెట్టండి ఇమ్రాన్ భయ్యకి. పాపం వాళ్ళు ముగ్గురు పాపం సపరేట్ అయ్యి ఫ్రెండ్స్ విడిపోయారు. పాపం పెద్దవాళ్ళంటే కలిసి ఉన్నారు. వర్షితని మొన్న కలుద్దామంటే లేదు, ఊరు వెళ్ళిందంట. వీళ్ళు కూడా కలుసుకుంటారు. అలా వర్షిత వాళ్ళ మమ్మీ కూడా మంచిదే, వీడియోలో గట్టిగా అరుస్తాము కొట్లాడతాము కానీ అట్లా ఉండరు. మంచి ఫ్యామిలీ, మంచి పిల్లకి సపోర్ట్ ఇచ్చి అసలు మాది టీం అన్నట్టే ఉండదు. నైట్ లేట్ అయినా వర్షిత వాళ్ళ మమ్మీ ఇంట్లో పడుకోబెట్టుకొని చూసుకునేది. అంటే నాకు ఎప్పుడైనా అక్కడ షూట్కి ఇట్లా లేట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే, నేను వాళ్ళ ఇంట్లోనే వండుకుంటూ మంచిగా చూసుకుంటుండే వాళ్ళ మమ్మీ. ఇల్లు దూరం కదా, అందువల్ల ఇబ్బంది అయిపోయేది. చేయాలంటే లేకపోతే ఎప్పుడో వచ్చేది చేసేది, ఇందువల్ల కాలేదు. అయినా నాకు ఛానల్ పెట్టేంత ధైర్యం లేదు, మాకు కంటెంట్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. పాపం జెస్సీ కూడా ఎవరైనా ఇట్లా చేయాలి, ఇట్లా అక్కలు చెల్లెళ్ళు పాపం ఎవరు లేరు పెద్దవాళ్ళు. నేను పిచ్చిదాన్ని కొంచెం అట్లా కొన్ని చేస్తాను. ఫ్యామిలీ వైఫ్ని కొంచెం చూడండి, మీరు ఏ వీడియో చేయాలి, ఎట్లా చేయండి. దయచేసి జెస్సీకి సపోర్ట్ ఇవ్వండి, జెస్సీకి ఎంకరేజ్ చేయండి. ఏం చేయాలో మంచి కామెంట్స్, ఏదైనా ఒకవేళ ఏదైనా మంచి లేకపోతే చెడు లేకపోతే ఇట్లా చెప్పండి. మా ఈసారి క్రిస్మస్ నెల కదా, మీకు ఏ చర్చి నుంచి చేయాలో కూడా వీడియోస్ మంచి చర్చి నుంచి కూడా చెప్తాము. నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి సీరియల్స్ టెంపుల్కి మీరు అసలు మీరు ఏ కంటెంట్ చెప్తే ఆ కంటెంట్ పక్కా చేస్తాం, ప్రతి ఒక్క కామెంట్ చదువుతాము. కొంచెం మాకు సపోర్ట్ చేసేటప్పుడు మీరు కూడా కామెంట్స్ పెట్టుర్రి. సో ఏం నెగిటివ్గా అయితే తీసుకోకండి, అంతే. అదే అంటే మన ఫ్యామిలీ అందరినీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఆ ఛానల్ మనం అందరం బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. యూట్యూబ్ మనకి ఎంతో నేర్పించింది, వంటలు కానిచ్చి అన్నీ నేర్పించింది. ఆ యూట్యూబ్ ఫ్యామిలీ కూడా మమ్మల్ని ఆదరించమని వేడుకుంటున్నాను. ధైర్యం చేసి ఒక ఫ్యామిలీగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఒక వీడియో చేయడం అంటే చాలా కష్టము. అది రావడము, వీడియోస్ తీయడం, మా దగ్గర కెమెరా కూడా లేదు, ఓన్లీ ఫోన్లోనే కొంచెం ఇప్పుడే ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాం. క్రిస్మస్ నెల సెంటిమెంట్ తోటి, న్యూ ఇయర్ సెంటిమెంట్ తోటి, అందరి మళ్ళీ సంక్రాంతి కూడా వస్తుంది మనకి. సో మేము క్రిస్మస్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఇవన్నీ ప్రతి ఇంచు కూడా వీడియో తీసి పెడతాము. ఏ చర్చికి వెళ్తున్నాం, అసలు ఎట్లా చేస్తారు, ఇదంతా ఏంది ప్రాసెస్ అంతా అయితే మంచిగా పెడతాము. సో ఇప్పుడైతే ఫస్ట్ మా క్రిస్మస్ని ఇంకా మొత్తం ఆ క్రిస్మస్ ట్రీని అవన్నీ చూపెడతాం, ఓకేనా? హౌస్ చూపిస్తాం. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు.